చెప్పండి. ఇప్పుడు జయరాం గారు చెప్పిన దాంట్లో చాలా వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా మా కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా ఒక ఆశా దీపం లాగా టీ పేపర్ ఉంది. ఈ టీ పేపర్ అనేవి వస్తే మేము మళ్ళీ లీడ్ చేసుకోగలుగుతాం, మళ్ళీ గతంలో లాగా మేము మళ్ళీ మా ఉపాధి నిలబడుతాం ఆశలో అందరం ఉన్నాం. కానీ ఈ టీ పేపర్ ను కూడా రేపు కార్పొరేట్ శక్తులు కబలిస్తాయని భయం అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఇప్పటికీ కూడా ఈ వైర్లు కట్ చేసే విషయంలోనే శ్రీనివాసరావు వాస్తవాలు పరిశీలించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే రేపు ఎవరో వచ్చేసి ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేసి మొత్తం దీన్ని మాకు ఇవ్వండి, మేమే దీన్ని నడుపుతా ఉన్నారనుకోండి, లేదా జియో లాంటి వాళ్ళు లేదా రకరకాల వాళ్ళు, అప్పుడు మా బతుకులు ఆగమైపోతాయి. అయితే ఇవాళ అదే జరుగుతా ఉంది. ఇప్పుడు మేము డీ ఫైబర్ లో కొంతమంది వ్యక్తులు అంటున్నారు ఈ అసోసియేషన్ ఉండొద్దు, ఏదైతే ఉందో మేము ఒక పత్వా జారీ చేస్తాం, మేము చేసిన రూలే మేము పాటించాలని. దయచేసి కేబుల్ ఆపరేటర్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టీ ఫైబర్ రాగానే మన బతుకులు బాగుపడవు. టీ ఫైబర్ రక్షించుకోవాలి. మనం అందరం మన యూనిటీగా ఉండి దీన్ని నిలబెట్టుకోగలిగితేనే ఇప్పుడు జయరాం గారు అన్నట్టు ప్రభుత్వానికి మన 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 యొక్క ఉన్నతిని మన అస్తిత్వానికి మనం చూపించగలిగితే, యూనియన్ బలంగా ఉండగలిగినప్పుడు మాత్రమే ఈ టీ ఫైబర్ ని నిజమైన ఆపరేటర్లకి న్యాయం జరిగేటట్టు ప్రజలందరూ కూడా తక్కువ రేటుకి ఇచ్చే విధంగా చూసుకోగలుగుతాం. సురేష్ గారు, లేకపోతే మన మెడ మీద కత్తిలాగా ఏదో ఒక కార్పొరేట్ శక్తి దీని మీద కన్నేస్తుంది, దీన్ని ఇంకో దానికి గొప్ప చెప్తారు. కొంతమంది వ్యక్తులు అన్నట్టు యూనియన్ లోతు అనే మాట ఎందుకు అని అంటే దీని వెనకాల జరుగుతున్న మెకానిజం వేరు. దీన్ని చూపించేసి ఏదో ఒక దగ్గర రుణాలు తీసుకొని తద్వారా ఏదో ఒక కార్పొరేట్ సెక్టార్కి ఇప్పుడు బిఎస్ఎల్ ఉందండి, ఏమైపోతుంది సురేష్ గారు అనుకోండి, తద్వారా కేబుల్ ఆపరేటర్ రోడ్డు పడతాం. దయచేసి కేబుల్ ఆపరేటర్లు ఇప్పుడు మనం కరెంటు వైర్లు కేబుల్ వైర్లు జరగగానే మనం ఆందోళన చెందుతున్నాం. కానీ భవిష్యత్తులో జరిగే ప్రమాదాలు కూడా పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఈ టీ ఫైబర్ ప్రభుత్వ రంగ సంస్థను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆపరేటర్ మీద ఉంది. ప్రభుత్వం కూడా ఈ ప్రజా ప్రభుత్వం అనుకుంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం కేబుల్ ఆపరేటర్ పొట్టగొట్టరు, తప్పనిసరిగా కేబుల్ ఆపరేటర్ ఉపాధి నిలబెడతారు. మా గౌరవ మంత్రి ఐటీ శాఖ మంత్రి చైర్మన్ గా ఉన్నారు. తద్వారా ఈ టీ ఫైబర్ ద్వారా ప్రజలందరికీ తక్కువ రేటుకు వస్తాయి. అయితే మీ అప్పీల్ చేసేది ఏంటంటే ఈ టీ ఫైబర్ ని త్వరితగతిన తీసుకెళ్ళండి. అప్పటిదాకా ఈ కేబుల్ ఆపరేటర్ ముందు ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇస్తే కేబుల్ ఆపరేటర్లు అనే వాళ్ళు గుర్తింపు పొందుతారు. మిగతా ఆపరేటర్లు ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఉన్నారో వాళ్ళ వైర్లు తీసేసిన మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు పూర్తి స్థాయిలో ఏంటంటే కేబుల్ ఆపరేటర్లు ఉండబడుతున్నారు. ఎందుకంటే ఇలా మెజార్టీ శివభాగం అంతా కేబుల్ ఆపరేటర్లే. దాదాపు ఒక 25,000 నుంచి 30,000 మంది దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దయచేసి మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే ప్రభుత్వం గ్రౌండ్ రియాలిటీని తీసుకోండి. అలా కాకుండా సంఘటన పూచిగా చూపించి ఈ విధాన్ని చర్యలు తీసుకోవద్దు. విద్యుత్ అధికారులు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. సమ్ టైం ఇచ్చేసి మేము దీన్ని ఏదైతే ఉందో దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవడానికి గడువు ఇవ్వండి. దయచేసి కేబుల్ ఆపరేటర్ కత్తిరింపులు ఆపండి. మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం. రైట్ సురేష్ గారు, అర్థమైంది. మా ద్వారా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే విషయంలో సురేష్ గారు సేమ్ టైం ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు కూడా సరి అయిన న్యాయం చేసేది. ఇందాక జయరాం గారు అన్నట్టు మరి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పించాల్సిందే, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే, వాళ్ళ కుటుంబాల్లో ఎవరికో ఒకరికి ఉపాధి ఇవ్వాలనే అంశంలో కూడా ఖచ్చితంగా 99 టీవీ మీ తరఫున కార్పొరేట్ శక్తులకు కొమ్ముగా అధికారుల వల్లనే ఇప్పుడు ముబ్బడిగా వదిలింటాం. జయరాజ్ గారు చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే వ్యవస్థని ఎక్కడికక్కడ స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? నువ్వు సంఘటన జరిగిన తర్వాత నాకు గుర్తొస్తేలా. ఓకే సురేష్ గారు అట్నే ఉండండి. సో జయరాం గారు మొత్తానికి సురేష్ గారు 1 మినిట్ సురేష్ గారు, జయరాం గారు మీరు ఇందాక మాట్లాడుతున్న క్రమంలో అంటే కార్పొరేట్ వ్యవస్థ ఉక్కుపాదం మోపుతోంది. నాట్ ఓన్లీ కేబుల్ ఇష్యూ మీనే కాదు, కేబుల్ టీవీ వాళ్ళనే కాదు, దాంట్లో కూడా కార్పొరేట్ వ్యవస్థ ఎంటర్ అయింది. సో ఇదంతా నడుస్తుంది. అంటే దీన్ని మనం ఇది సెంట్రల్ స్టేటా తర్వాత ఇప్పుడు జరిగిన ఘటనలో ఇది పార్టీలకు సంబంధం లేదు. చనిపోయిన వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇందులో బీజేపీ లీడ్ తీసుకోవడమో కాంగ్రెస్ లీడ్ తీసుకోవడమో అధికారంలో వీళ్ళు ఉన్నారని వాళ్ళు ఉన్నారని కాకుండా ఇది ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు, మనిషికి సంబంధించిన విషయం. ఇది మనిషికి మానవత్వానికి సంబంధించిన విషయం. ఇప్పుడు చేయాల్సింది కేబుల్ ఆపరేటర్లు కొట్లాడాల్సింది వాళ్ళ అస్తిత్వం కోసంతో పాటు చనిపోయిన 5 కుటుంబాలకు వాళ్ళతో కలిసి మెయిన్ మీడియా ప్లస్ నేను డెఫినెట్గా వీళ్ళకు కోఆపరేట్ చేసి వీళ్ళతో కలిసి నేను కూడా మీతో నేను ప్రయాణం చేస్తాను. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీ విన్నపాలు ఎక్కడ ఉన్నా కూడా మేము అక్కడ మెయిన్ మీడియా ప్లస్ మేము ఉంటామనే విషయాన్ని మీకు మాటిస్తూ చనిపోయిన కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని మాత్రం అందరం కోరుకుందాం. ఓకే,
దీంట్లో ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇక్కడ కేబుల్ ఆపరేటర్లని వైర్లను కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మేమే డబ్బులు పెడతాము, మేమే ఇన్వెస్ట్మెంట్ పెడతాము అనేది పెట్టుబడిదారి వ్యవస్థతో పాటు దీంట్లోపల కార్పొరేట్ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది. పెట్టుబడిదారి వ్యవస్థనే కార్పొరేట్ వ్యవస్థ. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యేసి రేపు ఈ చిన్నగా కేబుల్ ఆపరేటర్ బిజినెస్ చేసుకున్న వాళ్ళను వీళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి కూడా ఇంకొక ప్రమాదం పొంచి ఉన్నది. ఇది వీళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళు యూనిట్గా ఉండేసి దాన్ని వీళ్ళు మాత్రమే టేక్ ఓవర్ చేసుకొని వీళ్ళ ఆధ్వర్యంలోనే నడిచే విధంగా ప్రభుత్వానికి వీళ్ళు ట్యాక్సెస్ పే చేసే విధంగా వాళ్ళు తప్పితే ఒక మధ్యవర్తిత్వాన్ని అంటే దీంట్లోపల ఒక కార్పొరేట్ విధానాన్ని మాత్రము ఉండకూడదు అనే దాన్ని వీళ్ళు గుర్తించుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఓకే, మొత్తానికి సురేష్ గారు, మొత్తానికి మీ తరపున మరి మా పొలిటికల్ అనలిస్టు ఆయన చాలా రోజుల నుంచి మరి రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉంటున్నారు. సో ప్రభుత్వాలను మేల్కొల్పే కార్యక్రమంలో ఆయన ప్రభుత్వం ప్రజల గొంతు వినిపిస్తూ తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా మేము ప్రజా సంఘాలు కానీ ఇలాంటి మీద వాళ్ళ మద్దతు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ జరిగే దాంట్లో మేము కూడా ఈ సంఘటన జరగాలని కోరుకోమండి. ఎందుకంటే మేము కూడా దాంట్లో పౌరులే కదా సార్. ఇప్పుడు ఎవరైనా ప్రాణాలే. అవును. సో మొత్తానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు మీకు హెల్ప్ చేస్తాడని నేను నమ్ముతున్నా. ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన రిలాక్సేషన్ ఇచ్చే క్రమంలో ఈ యాక్సిడెంట్ మీకు కొంత మరొకసారి మీకు ఇది ఒక పిడుగుపాటు వార్త. సో దీని నుంచి ఖచ్చితంగా ఆ ప్రజలకు న్యాయం జరగాలి, తర్వాత మీకు కూడా న్యాయం జరగాలి. ఆ విషయంలో మా ఛానల్ తరఫున మీకు కూడా మేము అండగా ఉంటాం. అయితే ప్రజల తరఫున ప్రజల గొంతుగా వినిపించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి అఫ్కోర్స్, కానీ ఇది కేవలం రాజకీయ అంశంగా చూడకుండా ఏ ప్రమాదం జరిగినా ఆ ప్రమాదానికి కారణం ఏంటి, దాని పట్ల ఎవరి నిర్లక్ష్యం ఉంది, నిజానికి క్షేత్రస్థాయిలో దానిపైన మరి ఒక సునిశ్చితమైన పరిశీలన జరగాలి. దాని ద్వారా ఒక నివేదిక ప్రభుత్వం తీసుకోవాలి. ఇందులో నిర్లక్ష్యం ఉందా, నిజంగానే కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యం ఉందా, లేకుంటే ఇంటర్నెట్ సంబంధించిన అంశంలో వాళ్ళకి సంబంధించిన నిర్లక్ష్యం ఉందా, ఓవరాల్గా మరి ఇప్పుడు ఈ చిన్న ప్రమాదం వాస్తవానికి ఊరేగింపులు అన్నప్పుడు మరి వేల మంది ఉంటారు. కరెంట్ షాక్ అనేది మనిషి నుంచి మనిషికి ఈజీగా అవుతుంది. సో హై టెన్షన్ వైర్లు కనుక ఉంటే అక్కడ వందల సంఖ్యలో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది వాస్తవానికి ఇప్పుడు ఇది చిన్న ఘటన ఏం కాదు, 5 ప్రాణాలంటే అది మామూలు విషయం కాదు. కానీ ఇక ముందు కూడా జరగకుండా మీరు కూడా జాగ్రత్త వహించండి. క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడండి ఆ ఇంటర్నెట్ ఎవరు పెడుతున్నారో ఆ స్తంభాలకి, తర్వాత ఆ ఫైబర్లతో కావచ్చు, ఆ వైర్లతో కావచ్చు, ఆ కేబుల్తో కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవి కూడా చూడండి. సో మొత్తానికి ప్రజల ప్రాణాలు చాలా విలువైనవి. సో దీంట్లో వినోదం కన్నా ప్రాణం చాలా ముఖ్యము. మీరు కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక జయరామ్ గారు అన్నట్టు మరి 300 రూపాయలు మీ జేబులకు రావు, అది ఒప్పుకుంటాం. కానీ దాంట్లో మీకు ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఉంటుంది. సో దాంతో మీరు మీ కుటుంబాలు పోషించుకుంటున్నారు. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ కూడా మీ మీద దాడి చేస్తున్న క్రమంలో ఈ వ్యవస్థ కూడా మరి ఖచ్చితంగా అవస్థల పాలు కాకుండా జాగ్రత్త వహించండి. కేబుల్ ఆపరేటర్ అంతా ఒక తాటిపైకి వచ్చి ఇందాక జగదీష్ గారు కావచ్చు, తర్వాత సురేష్ గారు మీరు కూడా ఒక ఏకతాటికి వచ్చి ఏకాభిప్రాయంతో ప్రభుత్వం పైన జరిగిన దానికి మీ తరపున కూడా బాధిత కుటుంబాలకు ఏదైనా నష్టపరిహారం ఇవ్వండి. దాంట్లో మరి ఈ అంశం